హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుండి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్స్ రిక్రూట్మెంట్. ఇందులో 5810 పోస్టులు అయితే ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఆర్ఆర్బీ వాళ్ళు ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం. ఇది అందరూ అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అని ఈ వీడియోలో నేను కంప్లీట్గా చెప్పడం జరిగింది. అలాగే ఈ ఎగ్జామ్కి సంబంధించి నేను సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్ లింక్లో డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇది మన సొంత జిల్లాలోనే పోస్టింగ్ ఉంటుంది. అలాగే మన సొంత జిల్లాలోనే ఎగ్జామ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వద్దు. ఈ పోస్టుల అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసేసి 21 అక్టోబర్ స్టార్ట్ అవుతుంది. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసేసి 20 నవంబర్ క్లోజ్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ వచ్చేసేసి 22 నవంబర్ ఉంటుంది. అలాగే ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే 23 నవంబర్ నుంచి డిసెంబర్ 2 వరకు ఇవి చేసుకోవచ్చు. ఇందులో వేకెన్సీస్ చూడండి. చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్, ఇది వచ్చేసేసి లెవెల్ 6కి సంబంధించిన జాబు. 35,400 వరకు శాలరీ ఉంటుంది. ఇందులో 161 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సెకండ్ వన్ వచ్చేసేసి స్టేషన్ మాస్టర్, ఇది లెవెల్ 6కి సంబంధించిన జాబు. ఇది కూడా 35,400 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఇందులో 615 వరకు జాబ్స్ ఉన్నాయి. థర్డ్ వన్ వచ్చేసేసి గూడ్స్ ట్రైనీ మేనేజర్, ఇది లెవెల్ 5కి సంబంధించిన జాబు. ఇది 29,200 వరకు శాలరీ ఉంటుంది. ఇందులో 3,416 వరకు పోస్టులు అయితే ఉన్నాయి. ఫోర్త్ వన్ వచ్చేసేసి జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఇది లెవెల్ 5కి సంబంధించిన జాబు. ఇది 29,200 వరకు శాలరీ ఉంటుంది. ఇందులో 921 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇది లెవెల్ 5కి సంబంధించిన జాబు. ఇది కూడా 29,200 వరకు శాలరీ ఇస్తారు. 638 పోస్టులు అయితే ఉన్నాయి. ట్రాఫిక్ అసిస్టెంట్, ఇది లెవెల్ 4కి సంబంధించిన జాబు. 25,500 వరకు శాలరీ ఇస్తున్నారు. అలాగే ఇందులో 59 వరకు పోస్టులు ఉన్నాయి. టోటల్ 5,810 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇందులో 18 నుంచి 33 ఏజ్ లోపున్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అలాగే సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఇస్తారు. స్కిల్ రిక్వైర్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. ఎవరైతే మెరిట్లు ఉంటారో, అంటే ఎక్స్ సర్వీస్మెన్స్ అండ్ SC/ST ఇలా రిజర్వేషన్ బట్టి రోస్టర్ ప్రకారం వాళ్ళకి జాబ్ అయితే కల్పించడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ ఇచ్చారు చూడండి. అందరికీ 500 రూపీస్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. 250 రూపీస్ వచ్చేసేసి SC/ST ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి, ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం 250 రూపీస్ అయితే వీళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడమే జరిగింది. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ ఇచ్చారు చూడండి. క్యాండిడేటు ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ SSCలో ఉన్నది మాత్రమే ఇవ్వాలి. ఏదైనా డేట్ చేంజ్ చేసి ఇస్తే ఇక్కడ డిస్క్వాలిఫై చేస్తారు అన్నట్టు మనకు ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీరు ఖచ్చితంగా మీ SSCలో ఉన్నది మాత్రమే ఇవ్వండి. ఇది చాలా మంచి నోటిఫికేషన్ కాబట్టి అందరూ అప్లై చేసేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.